శ్రీమాత్రే నమః. ఇక్కడ జరుగుతున్న పూజలో గురువుగారు అయితే కొన్ని మాటలు చెప్పారండి. అవే నేను చెప్తున్నాను. గురువుగారు తమిళియను, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లము. ఆ మాటలే నేను చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదండి. మళ్ళీ ఈ వీడియోని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మిమ్మల్ని ఉద్దేశించి పెట్టారని మాత్రం చూపెట్టకండి. నా శత్రువుల మీద నాకు అంత నమ్మకం, మరి నా చుట్టూ ఉంటూ గోతులు తీస్తారు. శ్రీమాత్రే నమః. అశ్వాపురంలో ఉన్నటువంటి ఆదిశక్తి సిద్ధిపీఠము వ్యవస్థాపకులు రామకృష్ణ గురువు గారైతే అమ్మవారికి ఎలా ఉంటే నచ్చుతారో తన మాటల్లో అయితే చెప్పారండి. గురువుగారు ఏమన్నారంటే, మీరు వజ్ర వైడూర్యాలు అమ్మవారికి కానుకగా ఇచ్చిన, మీరు కోట్లు పెట్టి గుళ్ళు కట్టించిన అమ్మవారు మీలో ఉన్న భక్తిని మాత్రమే చూస్తుంది. భక్తి అంటే అమ్మవారికి పూజ చేయటము, నేను పూజ చేస్తున్నాను అని భక్తి కాదు. భక్తి, నిజమైన భక్తి అంటే పరులని నిందించకుండా ఉండటము, ఇతరుల మేలు కోరుకోవటము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకపోవటము. ఇలా ఉంటేనే అమ్మకు నచ్చుతుంది. నేను రోజు గుడికి వెళ్తాను, నేను 24 గంటలు అమ్మ సేవలో ఉంటాను, నేను ప్రతిరోజు పూజ చేస్తాను, నేను అమ్మ నామస్మరణ చేస్తాను, ఇవి అమ్మ చూడదు. మీకు వజ్ర వైడూర్యాలు ఉన్నా చూడదు, మీరు 24 గంటలు అమ్మ సేవలో ఉన్నా చూడదు. మీలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే చూస్తుంది. అలా ఉంటేనే అమ్మకి నచ్చుతారు అని చెప్పేసి అయితే గురువుగారు చెప్పారండి. కానీ అది చాలా నిజము. కానీ వింటారు అందరూ, దాన్ని ఇటు వింటారు, ఇటు వదిలేస్తారు. కానీ ఎవరికి వారు వారి ఆత్మసాక్షిగా గురువుగారు చెప్పింది నిజమే కదా, నేను ఎలా ఉన్నాను, నాలో ఈ లోపాలు ఉన్నాయా లేవా అని ఎవ్వరూ సరి చూసుకోరండి. ఇంకా కొంతమంది అయితే ఎలా ఉన్నారంటే, ఇప్పుడు సమాజంలో కొంతమంది వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు పడి ఏడుస్తూ ఉంటారు. రివర్స్ మా మీదే ఏడుస్తున్నారని చెప్పుకుంటారండి. చెప్పుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. మనకి ఏం హోదా ఉంది, మనకి ఏం స్థాయి ఉంది, మనల్ని చూసి ఒకరు ఏడవటానికి మనము గర్వించే పనులు మనం ఏం చేశామని అనుకోరండి. అందుకే అంటారు, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్పేసి. అసలు సమాజానికి ఏమీ చేయకుండా, ఎలాంటి గుర్తింపు లేకుండా మేమే గొప్పవారము, మేమే మంచివారని చెప్పేసి సమాజానికి వారిని వారు పరిచయం చేసుకుంటారు. వినేవాళ్ళు కూడా వెర్రి గొర్రెల్లాగా వాళ్ళు ఏది చెప్తే అది నిజమే అనుకొని నమ్ముతారు తప్పితే, మరి ఆ మనిషికి మనకి ఏమైనా ఉన్నాయా పర్సనల్స్, ఈమె చెప్తే మనం ఎందుకు వినాలి, మనం ఎందుకు నమ్మాలి అని అనుకోకుండానే జనాలు కూడా అలాగే తయారయ్యారండి. పిచ్చి పీక్స్లోకి పెరుగుతుంది అందరికీ.